అంటే ఇప్పుడు మీరు కూడా ఏపీ‌కి ఇప్పుడొచ్చారు. చూస్తున్నారు మొత్తం అంతా కూడా. అంటే ఒక టీడీపీ కార్యకర్తగా కాకుండా ఒక ఒక ప్రజలుగా అసల వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏమి చేయలేదంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని 4 సంవత్సరాల్లో గాని ఏది? మీరు చెప్పండి. జగన్‌మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పండి. ఓకే. నేను చెప్తా ఏం చేయలేదో. ఒక పెట్టుబడి తీసుకురాలా. రూపాయి సంపద సృష్టించలా. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలా. రోడ్డు మీద తట్టెడు మట్టేయలేదు. ఒకడికి ఉపాధి ఇవ్వలేదు. ఓకే. రాష్ట్రంలో యువతకి ఒక కనీసం జాబ్ కూడా సృష్టించలా. అమ్మాయిలకు రక్షణ లేదు. వికలాంగులకు రక్షణ లేదు. వృద్ధులకి రక్షణ లేదు. ఎంతమంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు? ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు? ఎంతమంది నిరుద్యోగులు డ్రగ్స్‌కి బానిసయ్యారు? ఎంతమంది నిరుద్యోగులు ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి పాల్పడుతున్నారు? వాళ్ళందరికీ జాబ్‌లుంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడరు, ఈ డ్రగ్స్‌కి బానిసలు కారు గదా! ఈ రేపులు ఇయన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయరు గదా! వాళ్ళకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు చూపిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడతాయి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గుద్ది. రాష్ట్రంలో యువకులందరూ బాగుపడతారు. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. సంపద సృష్టించబడతది. ఇవన్నీ ఉండాలి. ఏమీ లేకుండా ఏదో అప్పు తీసుకొస్తాము. మేము రోజుకి రూ. 30 ఇస్తాము అని అంటే వర్కౌట్ కాదు బ్రదర్. ఎన్ని రోజులు వర్కౌట్ అవుతది అది? ఎక్కువ రోజులు వర్కౌట్ కాదది. ఇప్పుడు అలాగే సార్ నాడు నేడు అంటారు. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇలా చాలా చేసుకుంటూ అంటే ఒక పక్క వాళ్ళు కూడా చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు మీరు అనకండి. అవి సంక్షేమ పథకాలు కాదు. అది ఆయన ఓటు బ్యాంక్ ఇస్తున్న డబ్బులు. మీరు అది అర్థం చేసుకోండి. రోజుకి రూ. 30 ఇవ్వడం సంక్షేమ పథకం అది. రోజుకి రూ. 30 ఇచ్చి సంక్షేమంగా వాళ్ళ పనికెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సోమరిపోతులు చేయడం సంక్షేమ పథకమా? ఈరోజు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. మేము పనులకెళ్ళే వాళ్ళం పనులు చేయలేకపోతున్నాము. మాకు ఈ దరిద్రుడు వచ్చిన తర్వాత ఈ రకంగా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళలో కూడా అభిమానం, వాళ్ళలో కూడా ఉంది, ఐడియా ఉంది. అరే మాకు ఈరోజు రూ. 30 ఇచ్చి మమ్మల్ని సోమరిపోతుగా చేసేసాడు. అదే మేము రోజు వెళ్ళి ఉండి ఉంటే 150, 200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం మేము కూలీలుగా. ఈరోజు రూ. 30 ఇచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంది. అంటే ఈరోజు ఆయన సంక్షేమము ఇవన్నీ అన్నీ సొల్లు కబుర్లండి. ఆయన చేసింది ఏమీ లేదు. నాడు నేడు అంటున్నారు. నేడు అనేది పెద్ద స్కామ్. అది చాలా పెద్ద, ఎన్నో వేల కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. బైజూస్ని తీసుకొచ్చారు. బైజూస్ కూడా ఎంత పెద్ద స్కామో తెలుసా అది? బైజూస్ దాని ట్యాబ్లెట్ ఒకడు కొంటాడు, దానిలో కంటెంట్ ఒకడు పెడతాడు, ఇది అమ్మేడు ఒకడు. డైరెక్ట్గా మీరు సామ్సంగ్ ట్యాబ్కి వెళ్తే అది రూపాయి పడింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ ఆ ట్యాబ్ రూపాయికి ఇచ్చారనుకోండి, సామ్సంగ్కి వెళ్తే రూపాయికి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియేటర్ దగ్గర ₹10 కొంటున్నారు ట్యాబ్. ఇది ఏం చెప్తున్నారు మధ్యలో? ట్యాబ్ అక్కడ దగ్గర కొంటాము, వాళ్ళు దానిలో కంటెంట్ పెట్టిస్తారు, దానిలో సాఫ్ట్వేర్ వేసిస్తారు, అందుకే ₹10 అవుతుంది అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? డైరెక్ట్గా సామ్సంగ్కే వెళ్ళి మీరు మాకు ఈ కంటెంట్ కావాలి, ఈ కంటెంట్ ఇవ్వండి అంటే వాళ్ళే కంటెంట్ పెట్టి కాస్ట్ ఎంత ఇస్తారు? ₹2, ₹3 కాస్ట్ వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా. ₹10 కొంటాం అంటే ₹7 జేబులో వేసుకోవడమే కదా. ఎంత అవినీతి అంటే ప్రతి దానిలో అవినీతి ఉంటుంది. ఆఖరికి మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి స్టాచ్యూ ₹420 కోట్ల పెట్టి కట్టారంట ఆయన. మన తెలంగాణలో అదే స్టాచ్యూ కట్టారు కదా, 125 కోట్లు. మరి డబ్బులు ఎక్కడ పోయినాయి? అంతకంటే పెద్దది, అంతకంటే బ్రహ్మాండంగా అయితే ఏం చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అంటే స్కాములు ఏ రకంగా ఎంత ఎదవేచ్ఛగా జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సహజ వనరుల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నీతివంతమైన పరిపాలన ఇవ్వలేదని నా అభిప్రాయం అండి.